ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల్లో ఎన్ఎంయూ, యూయూ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 2 సంఘాలు పోటాపోటీగా విజయం సాధిస్తున్నాయి. విశాఖలోని 2 డిపోల్లో ఎన్ఎంయూ విజయకేతనం ఎగురవేసింది. పాడేరు, మధురవాడ, నిడదవోలు, రాయదుర్గం, రాయచోటి, నూజివేడు, జమ్మలమడుగు, మైదుకూరు, కోవెలకుంట్ల, డోన్ ఆర్టీసీ డిపోల్లో ఎన్ఎంయూ గెలుపొందింది. గోకవరం, కళ్యాణదుర్గం, పిడుగురాళ్ల, ఉరవకొండ, బాపట్ల, టెక్కలి, పాలకొండ, ఎమ్మిగనూరు, బద్వేలు ఆర్టీసీ డిపోల్లో ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించింది. కడప ఆర్టీసీ వర్క్షాప్, విజయనగరం జోనల్ ఆర్టీసీ వర్క్షాప్లో ఈయూ విజయదుందుభి మోగించింది. పులివెందుల ఆర్టీసీ డిపోలో వైఎస్ఆర్టీయూసీ విజయం సాధించింది. ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల ఫలితాల సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఫలితాల సరళి ఎలా ఉంది? ఎన్ఎంయూ, యూయూల్లో ఏ సంఘం ముందంజలో ఉంది? కిషోర్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో దాదాపు 126 బస్ డిపోలు, వాటిన్నింటిలో కూడా దాదాపు 12 రీజియన్లు, అన్ని జిల్లా కేంద్రాలను ఒక రీజియన్ గా భావిస్తారు. అన్ని రీజియన్ మొత్తం 12 రీజియన్ లో, అలాగే 5 నాన్ ఆపరేషన్ యూనిట్లు కూడా ఎన్నికల్లో జరిగాయి. వీటన్నిటి లెక్కింపు సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమైంది. మొత్తం 126 బస్ డిపోల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. వీటన్నిటిలో కూడా చూస్తే కనుక ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో ఎంప్లాయీస్ యూనియన్, ఇప్పటికే గుర్తింపులో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ కొంత మెజారిటీ కొంతమేర కనిపిస్తూ ఉంది. ఇది ఎన్ఎంయూ కొన్ని స్థానాల్లో కొంత వెనకబడినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో 2 రకాలైనటువంటి స్థానిక అలాగే రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసమని ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం డిపోల స్థాయిలో స్థానికంగా రీజనల్ లెవెల్లో గుర్తింపు కోసము, అలాగే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు యూనియన్ కోసంగా వేసినటువంటి 2 ఓట్లను కూడా ప్రస్తుతం లెక్కింపు చేస్తూ ఉన్నారు. వీటిలో చూస్తే కనుక రీజనల్ వారీగా చూస్తే కనుక అన్ని జిల్లాలో కడప జిల్లా రీజియన్ వ్యాప్తంగా చూస్తే కనుక దాదాపు ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్ చాలా డిపోలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం జరిగింది. స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ కొంత ఎన్ఎంయూ కొంత వెనకబడినట్టుగా కనిపిస్తుంది. అలాగే కర్నూలు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో కూడా ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్ భారీ స్థాయిలో విజయ దుందుభి మోగిస్తుంది. చాలా వరకు బస్ డిపోల్లో కొంత మెజారిటీని, స్పష్టమైనటువంటి మెజారిటీని కనిపిస్తుంది. ప్రకాశం, అలాగే కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా పోటాపోటీగా ఉంది. దాదాపు ఎంప్లాయీస్ యూనియన్ అలాగే నేషనల్ మజ్దూర్ యూనియన్ మధ్య రసవత్తరంగా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా డిపోల్లో అటు ఎంప్లాయీస్ యూనియన్ అలాగే ఎన్ఎంయూ కైవసం చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వెలువడినటువంటి రిజల్ట్ చూస్తే కనుక చెప్పండి రమణ, ఫలితాలపై కార్మిక సంఘాల స్పందన ఎలా ఉంది? అయితే ఎంప్లాయీస్ యూనియన్ ఇప్పటికే చాలా వరకు కార్మికులకు విశేషమైన సేవలు అందించాం కాబట్టి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాం కాబట్టి ఇప్పటికే తమదే తిరిగి అధికారం అని చెప్పి ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి ధీమాగా ఉంది. ఇప్పటికే వెలువడుతున్నటువంటి ఫలితాలు కూడా దాదాపు చాలా జిల్లాలో రీజనల్ వ్యాప్తంగా అలాగే రాష్ట్ర స్థాయి గుర్తింపులలో కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ యూనియన్ లో మాత్రం ఇప్పటికే సంబరాలు మినడుతున్నాయి. స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుంది కాబట్టి రాష్ట్ర స్థాయి అలాగే రీజనల్ స్థాయిలో కూడా గుర్తింపు కైవసం చేసుకుంటాము, మెజారిటీ స్థానంలో కైవసం చేసుకుంటామని యూనియన్ నేతలు స్పష్టం చేస్తారు. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు చూస్తే కనుక నాన్ ఆపరేషన్ రీజియన్ లో ప్రధానంగా కడప, వర్క్ షాప్, అలాగే విజయవాడ, విజయనగరం
3 వర్క్ షాపులను కూడా ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించింది. అక్కడ స్థానిక గుర్తింపును ఇప్పటికే కైవసం చేసుకుంది. నెల్లూరులో అలాగే ఎన్ఎంయు ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ లో ఎన్ఎంయు మెజారిటీ సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మిగతా జిల్లాలను కూడా అలాగే మిగతా 12 రీజియన్లను కూడా కొన్ని జిల్లాల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధిక్యాన్ని కనిపిస్తుండగా మరికొన్ని జిల్లాల్లో నేషనల్ మజ్లిస్ యూనియన్ ఆధిక్యాన్ని కనిపిస్తుంది. అంటే స్పష్టమైనటువంటి ఆ జిల్లా ఎవరికి గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం ఈ రాత్రి 9:30 ఆ టైంలో మాత్రమే కొన్ని జిల్లాల వారీగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కనుక 10 తర్వాతనే రాష్ట్ర స్థాయిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వచ్చింది, ఎవరు రాష్ట్ర స్థాయి గుర్తింపును